సార్ నా పేరు హుసేన్ బాషా. నేను ట్రాక్టర్ మెకానిక్ సార్. నాకు ఆటోనగర్ వర్కర్ కు స్థలం కేటాయించినారు. స్థలం కేటాయించి నేను సభ్యత్వం కూడా కట్టినా సార్. నేను ఈ స్థలం కేటాయించినారండి. ఇక్కడ 10,000 అడ్వాన్స్ డబ్బులు కట్టించుకొని మిగతా బ్యాలెన్స్ మొత్తం ఇంత కట్టుకొని స్థలం చూపిస్తానని చెప్పినారు సార్. నేను ఆ డబ్బులు తీసుకుపోయి మళ్ళీ చెక్ బందీ రాసిన ఈ సభ్యత్వం సార్ నాది. ఈ సభ్యత్వం తర్వాత నేను బ్యాంక్కి కట్టినా సార్ అమౌంట్ స్థలం కోసం సార్. స్థలం కట్టాక ఏం జరిగిందంటే ఈ ఫ్లాట్ నాకు కేటాయించినారని సార్ చెక్ బందీ రాసినారు. ఈ ఫ్లాట్ వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసినారు సార్. నాకు ఇంతవరకు స్థలం చూపించడం లేదు. దగ్గర 7 సంవత్సరాలు ప్రిన్సిపల్ జాకీర్, ప్రెసిడెంట్ జాకీర్ సార్, పాపా సాహెబ్ జాకీర్ మీద సార్. జాకీర్ నలుగురు ఉన్నారు సార్. ప్రెసిడెంట్ వచ్చేసి పాపా సాహెబ్ జాకీర్ సార్, వైస్ ప్రెసిడెంట్ వచ్చి మొహమ్మద్ హనీఫ్ సార్, ఇంకో ఆయన ట్రెజరర్ వచ్చి యూసుఫ్ సార్, ఇంకో ఆయన దేవనాథ్ జాకీర్, వీసీ కాలనీ జాకీర్ ఉన్నాడు సార్. వీసీ కాలనీ జాకీర్ ఉన్నాడు సార్. వీళ్ళు నలుగురు మీద కేసు పెట్టాలని కోరుకుంటాం సార్. మాకు అలాంటి చేసిన ఫ్లాట్లు మాకు ఇంతవరకు డిసిషన్ చేయలేదు సార్. దాదాపు మేము వర్కర్లు సార్. మేము కట్టేది 35 మంది సార్. మేము 35 మంది కట్టినది. దాదాపు మేము కట్టేది 36 లక్షలు అయినా సార్. 8 సంవత్సరాలు అయింది సార్. ఇంతవరకు మాకు ఎటువంటి చూపించడం లేదు సార్. ఏమనంటే చేస్తామని చెప్పి కాలయాపన చేస్తారు. దయచేసి మాకు న్యాయం చేయాలని అన్నగాడి పైన భూమభ్రాంతి రెడ్డి గారు మాకు న్యాయం చేయాలని మా గురించి కొట్లాడుతున్నారు సార్. వేరే వాళ్ళకి కేటాయించుకున్నారు సార్. లేవుంటారు సార్ స్థలాలు. వచ్చేసి మొత్తం బయట వాళ్ళే ఉండేది. మొత్తం వైట్ హౌస్ కి ఇచ్చినారు సార్. మాకైతే న్యాయం చేయలేదు. దయచేసి మాకు 35 మందికి స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి మాకు కేటాయించిన స్థలాలు కేటాయించి రిజిస్ట్రేషన్ చేసి మా స్థలాలు మాకు ఇవ్వాలని కోరుకుంటాం సార్.